రైడా చెప్పండి అన్న. అన్న మేము ఈరోజు జీవో నెంబర్ 46 బాధితులం అన్న. ఈరోజు జీవో నెంబర్ 46 అనేది ప్రజావాణిలో మనం ఇవ్వడానికి వచ్చినాం. అక్కడ ఉన్న హరిశ్చంద్ర మేడం గారు, ఐఏఎస్ గారు, అలాగే ఎస్పీ సార్ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అన్ని చేయడం జరిగిందన్న. గత మేము 6 నెలలుగా సకల జనరల్ సమ్మెన 42 రోజులు పోరాడితే తెలంగాణ వచ్చిందేమో కానీ మేము 6 నెలలుగా పోరాడుతున్నాం. మా న్యాయానికి ఇంకా న్యాయం జరగట్లేదన్న. ఇంకెంతకాలం పోరాడాలో మాకు కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మాకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చింది, ఇది మేము అధికారంలో జీవో నెంబర్ 46 వెంటనే రద్దు చేస్తాం, మీతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కానీ మేము వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కానీ మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు, ఏం చేయడం లేదు. 3 వీక్స్ అవుతుంది గవర్నమెంట్స్ వచ్చి, అయినా కానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ 3 వీక్స్లోనే దాదాపు 47 మంది ఎమ్మెల్యేలకి 11 మంది మినిస్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అందరికి ఇచ్చేసినాం, ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్కి కూడా పంపించేసినాం, సెక్రటరియట్లో అన్ని ఇచ్చేసినాం, అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చేసినాం. కనీసం మమ్మల్ని ఒక్కసారైనా పిలిచి మాతో చర్చలు జరిపితే బాగుంటుంది అన్న. ఇప్పటికీ 14 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇంకెంతమంది ఆత్మహత్యలు చూడాలంటే అన్న ఒక 10 మంది నాయకులతో మేము మాలాంటి వాళ్ళు ఉంటే అందరూ ఆపగలుగుతున్నాం. మేము గ్రూప్లో మెసేజ్ చేయగానే వాళ్ళకి ఏదో ఉన్నారు అని అంటారు. స్టే 2వ తారీఖు వరకే ఉందన్న. స్టే 2వ తారీఖు వరకు ఉంది. 10 లక్షల రూపాయలు పెట్టి స్టే తీసుకొస్తే నిర్దాక్షిణంగా ఆ స్టేని కోర్టు ధిక్కరించి రిజల్ట్ ఇచ్చేసిండన్న. మళ్ళీ నెక్స్ట్ డేనే 4 మార్కులు కలపని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును పట్టించుకోవట్లేదు, ఇటే గవర్నమెంట్ని పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఇది మొత్తం తీసుకుని ఆంధ్ర చేతిలో పెట్టిండు. తెలంగాణ విద్యార్థులు కుక్కలు తిరిగినట్టు రోడ్ల మీద తిరుగుతున్నాం. డబ్బులన్నీ అరిగి సగం భోజనం కూడా చేయలేకపోతున్నాం అన్న. ఇటు నుంచి ఇటు పోతే ఇప్పుడు 5 రూపాయలు భోజనం ఉంటే తినిపోవాలి. మళ్ళీ మధ్యాహ్నం దాకా ఎవరు ఏ నాయకుడు కలుతారో తెలియదు. కోచింగ్ సెంటర్ మెట్లు ఎక్కినవో లేదో కానీ గాంధీ భవన్ మెట్లు మేము అన్ని ఎక్కినన్ని సార్లు ఎవడు కూడా ఎక్కలేడారా. రాష్ట్రంలో కలవని నాయకులు లేడు. గవర్నర్తో సహా కలిసినాం, హైకోర్టు జడ్జి గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చిన కోర్టులో వాళ్ళలోనే. ఇక మిగిలింది రాష్ట్రపతి ప్రధానమంత్రి తప్ప మేము అంత దూరం ఢిల్లీ పోయే ఓపిక లేదు, ఢిల్లీలో కొట్లాడేంత ఓపిక లేదు. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి, ములుగు నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్ నగర్ నుంచి, గద్వాల నుంచి, నారాయణపేట నుంచి, నల్లగొండ, సూర్యాపేట, ఆంధ్ర బోర్డర్లు అన్ని జిల్లాల నుంచి, కామారెడ్డి నుంచి అన్నీ కూడా ఉదయం పూట 4 గంటలకు చడికి లేసి వచ్చిర్రు అన్న. ఒక్కొక్కరు విద్యార్థులు ఇంతమంది వచ్చారు. ఏం బాధ అన్న, ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదా? మీ అమ్మడి తిరిగినప్పుడు ఊళ్ళకి రాగానే జీవో నెంబర్ 46 రద్దు చేస్తుంటే అమ్మ నాన్నలు కాదు ఊళ్ళో గొడవలు పడి మరి విద్యార్థులతో గొడవలు పడి ఓట్లు వేయించినామన్న. మీరు అందరు గమనించలేదు. మా దరిద్రం కేసీఆర్ కొట్టుకుంది కాబట్టి 46 జీవో తిరగలబడి 64 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అది కూడా జరిగింది. డీజీపీ గారికి ఇచ్చిన, హోమ్ మినిస్టర్కి ఇచ్చినాం అన్న. పెద్ద పెద్ద ఆఫీసర్లకు తెలియని జీవో నెంబర్ 46 మాకేం తెలుస్తుంది అన్న? ఎక్కడ పెట్టినావు? నీ జేబులో పెట్టుకున్నావు జీవో నెంబర్ 46 అని. నీ జేబులో పెట్టుకున్నావు. నీ జేబులో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది రా నాయన? నువ్వు మాకు అసలు జాబులు రాకపోయినా ఏం కాదు కానీ నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి వెళ్ళిపో. నువ్వు దరిద్రం పోతుంది మాదందరిది. ఇంకెంతకని తిప్పించుకుంటావు? ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటే 2వ తారీఖు స్టే పోతే 10 మంది వచ్చేటట్టున్నారు. ఇంకెంతకని కాపాడమంటారా నాయన? మీ ఇంటికి పోకుండా కూడా అంతనే మెసేజ్ చేశారు, దండం పెడతారా, మేమున్నాం ఏం కాదురా అని చెప్తున్నావు.